నమస్కారం ఎస్ఎస్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భారతదేశ ఐక్యత సమగ్రతకు జగద్గురువు రామానుజాచార్య ప్రేరణ. ఆయన బోధనలు ప్రపంచానికి దారి చూపిస్తాయన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పీఆర్సీ సాధన సమితి సమావేశం. మంత్రివర్గం ఉపసంఘంతో 2 రోజుల పాటు సుదీర్ఘంగా జరిగిన చర్చలు ఫలించడంతో సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకున్న పీఆర్సీ సాధన సమితి. టిట్కో ఇళ్లపై ఆంధ్రజ్యోతి తప్పుడు వార్తలు ఆరోపించిన పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది. విజయవాడలో వెల్లడించిన ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కిషన్ రావు కరాడ్. భారతదేశ ఐక్యత సమగ్రతకు జగద్గురువు రామానుజాచార్య ప్రేరణ అని ఆయన బోధనలు ప్రపంచానికి దారి చూపిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. సద్గుణాలతోనే లోక కళ్యాణం జరుగుతుందని, జాతులతో కాదని పేర్కొన్నారు. దేశంలో ఎలాంటి వివక్ష లేకుండా అందరూ అభివృద్ధి చెందాలని, భేదాభిప్రాయాలు లేకుండా ప్రతి ఒక్కరూ సామాజిక న్యాయం పొందాలని అన్నారు. సబ్కా సాత్ సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ మంత్రంతో కొత్త భవిష్యత్తుకు పునాదులు పడతాయని, శతాబ్దాలుగా వేధింపులకు గురవుతున్న వారంతా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రామానుజుల విగ్రహంతో భారతదేశం మానవ శక్తిని, స్ఫూర్తిని పొందుతుందని, జ్ఞానం, వైరాగ్యం, ఆదర్శాలకు ఈ విగ్రహం చిహ్నమని పేర్కొన్నారు. దేశంలో అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలతో దళిత, గిరిజన, బహుజన మహిళలు, ఇతర అసహాయులందరికీ న్యాయం జరుగుతుందని వివరించారు. ముచ్చింతల్లోని శ్రీరామనగరంలో సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో పర్యటించి ప్రధాని అక్కడ సభలో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మైహోం రామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. करते हुए इस समय प्रधानमंत्री नरेंद्र मोदी धर्मपरायण स्वरूप में पहुंच रहे हैं। विशिष्टाद्वैतवाद के प्रवर्तक, संत, महापुरुष, महान समाज सुधारक रामानुजाचार्य की प्रधानमंत्री इस समय भद्रवेदी पर पहुंच चुके हैं और आप देख सकते हैं कि किस तरीके से 36 हाथियों को इस भद्रवेदी पर स्थापित किया गया है और इस स्वर्ण कमल जैसी सदृश पंखुड़ियों पर भगवान की ये पूरी मूर्ति है और भगवान रामानुजाचार्य यहाँ पर पद्मासन की मुद्रा में है और विशिष्ट मुद्रा उनकी जो है वो आराधना करती हुई मुद्रा है और अपने आप में ये मूर्ति और ये पूरा का पूरा प्रांगण, पूरा का पूरा परिसर विशिष्ट रूप में अलौकिक और आध्यात्मिक संचेतना से आपको भर देगा यहाँ पर आने पर। और भगवान रामानुजाचार्य के जो वहाँ पर प्रतिरूप है, इस मूर्ति के नीचे एक छोटा प्रतिरूप रखा गया है, उसकी आराधना कर रहे हैं और पुष्पांजलि अर्पित कर रहे हैं। कार्यांजलि के रूप में राष्ट्र निर्माण करते हैं प्रधानमंत्री नरेंद्र मोदी। धर्मपरायण रूप में भारत भारतीयता के ध्वजवाहक के रूप में, सनातन संस्कृति के संवाहक के रूप में इस समय पुष्पांजलि अर्पित कर रहे हैं रामानुजाचार्य जी को, जो कि भारत में सामाजिक कुरीतियों को समाप्त करने वाले, समता के सिद्धांत को स्थापित करने वाले और साथ ही साथ सभी का పీఆర్సీ సాధన సమితి నేతలు ముఖ్యమంత్రి జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి వెళ్లిన ఉద్యోగ సంఘాల నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, వెంకటరామిరెడ్డి, సూర్యనారాయణ సీఎంను కలిశారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల, మంత్రి బుగ్గన, సీఎస్ కూడా అక్కడే ఉన్నారు. ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించినందుకు సీఎం జగన్ కు పీఆర్సీ సాధన సమితి నేతలు ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగుల సమస్యలపై సానుకూలంగా స్పందించారని ఉద్యోగ సంఘాల నేతలు అన్నారు. సిపిఎస్ రద్దుతో సహా అనేక అంశాల్లో స్పష్టత ఇచ్చారని ఉద్యోగ సంఘ నేతలు తెలిపారు. ఉద్యోగుల ఆవేదనను సీఎం జగన్ అర్థం చేసుకున్నారని, అన్ని అంశాల్లో వెసులుబాటు కల్పించారని అన్నారు. మేము అంటే అన్ని డిమాండ్లలో కొంత కాంప్రమైజ్ మేము కావాల్సి ఉంది, గవర్నమెంట్ కొద్దిగా తగ్గాల్సింది, కానీ మేము ఎక్కువ కాంప్రమైజ్ అయ్యే అవకాశం లేకుండానే మేము పెట్టిన డిమాండ్లు చాలా వరకు అంటే 1-2 తప్ప మిగతా చాలా అంశాల్లో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మేము అనుకున్నట్లుగానే మాకు నిర్ణయం రావడం జరిగింది. సచివాలయంలో పనిచేసే అందరు ఉద్యోగులకు అంటే రీలొకేటెడ్ అనే పదం లేకుండా సచివాలయంలో పనిచేసే ఉద్యోగులందరికీ, హెచ్ఓడిస్లో పనిచేసే ఉద్యోగులందరికీ కూడా 24% హెచ్ఆర్ఏను కొనసాగిస్తూ
నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నలుగురు చైర్మన్లను కలిసి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మేము అడిగిన వాటిలో చాలా వరకు మంచి నిర్ణయాలు మేము ఊహించినట్టుగా ఇచ్చింది కాబట్టి సమ్మె చేయాల్సిన అవసరం లేదని మేము భావిస్తూ సమ్మెను విరమించుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఉద్యోగ సమస్యలపై మంత్రుల కమిటీ కొనసాగుతుందని, ఏ సమస్య ఉన్నా కమిటీకి చెప్పుకోవచ్చని, అవసరమైతే నేరుగా తనతోనే మాట్లాడవచ్చని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీపై ఉద్యోగ సంఘం నేతలు హర్షం వ్యక్తం చేశారు. 4 జేఏసీలు ఒకే వేదిక మీదకి వచ్చి మా యొక్క పిఆర్సీ మరియు దానికి అనుబంధంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారాని కోసం ఇప్పటికే ఐక్య ఉద్యమ కార్యాచరణ చేపట్టడం, అందులో భాగంగా రేపు అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నటువంటి సందర్భంగా మేము గతంలో మాదిరిగానే సాధారణంగా చర్చలు జరుగుతాయని భావించాం. కానీ సమస్యకి పరిష్కారం దిశగానే మంత్రుల కమిటీ అందరూ కూడా ముందుకు వచ్చి చర్చించడం అనేది చాలా సంతోషాన్ని కలిగించింది. ప్రధానంగా మేము ఎప్పటివరకు కోరుతున్నటువంటి పిఆర్సీ నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదికని రేపు ఉత్తర్వులతో పాటే మా నివేదికని వెంటనే ఇస్తామని చెప్పి చర్చల సందర్భంగా మేము ఇప్పటివరకు కోరుతున్నటువంటిది. దాంట్లో అనేక రకాలైనటువంటి మా స్కేల్స్ కానివ్వండి, అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన కానివ్వండి, ఇవన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటివరకు సాంప్రదాయంగా వస్తున్నటువంటి పద్ధతిని నివేదికను బయటపెట్టి ఇస్తామని చెప్పడం చాలా సంతోషం కలిగించింది. ఏదైతే ఇప్పటివరకు మేము పిఆర్సీ సాధన సమితి పక్షాన సమ్మె నోటీసుని జారీ చేసినామో దాన్ని మరి సమ్మె నోటీసుని ఉపసంహరించుకుంటూ ఉద్యోగుల భాగస్వామ్యం చర్చలతోనే భవిష్యత్తులో నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. ఉపాధ్యాయ సోదరులు కూడా మంచి మనసుతో అర్థం చేసుకోవాలని ఉద్యోగ సంఘాల నేతలు పిలుపునిచ్చారు. ఎందుకంటే ఇంత డబ్బులు ఒక్కొక్కసారి ఇవ్వాలి అని అంటే ఎక్స్ట్రీమ్లీ టైట్ గా ఉన్న సిచ్యువేషన్స్ కనిపిస్తా ఉన్నాయి. దాన్ని కూడా యాక్సెప్ట్ చేసినందుకు కూడా మనస్ఫూర్తిగా కూడా థ్యాంక్ యూ ఫ్రమ్ అవర్ ఎండ్ ఆల్సో. అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, లెట్స్ ఆల్ వర్క్ టుగెదర్ ఇన్ వన్ డైరెక్షన్ యాజ్ వన్. నేను ఇంతకు ముందే నేను చెప్పిన అసలు ఈ పరిస్థితులు కన్నా ఈ మాదిరిగా లేకపోయిందంటే we would have not had this conversation like this. అసలు మీరంతా నాకు సంతోషంగా నా దగ్గరికి వచ్చే చాలా చాలా సంతోషంగా నా దగ్గరికి వచ్చే పరిస్థితి క్రియేట్ అయి ఉండేది. ఎందుకంటే చేయగలిగితే నేను నా అంత లిబరల్ గా కూడా ఎవరు ఉండరు. అండ్ దట్టు నేను మనస్ఫూర్తిగా నమ్మేది ఒకటి, మీరు లేకపోతే నేను లేను. బికాస్ వాట్ ఎవర్ స్కీమ్ మనం ప్రజలకు మంచి చేయడానికి ట్రాన్స్పరెంట్ గా నేను ఇక్కడ బటన్ నొక్కి కరప్షన్ లేకుండా వివక్ష లేకుండా ఇవ్వాలని నేను తాపత్రయపడతా ఉన్నాను. అది డెలివరీ మెకానిజం వల్ల మీరు చేయలేకపోతే వ్యవస్థలో నథింగ్ కెన్ బి డన్ బై మీ. ఆల్ ది వెరీ బెస్ట్. మంచి జరగాలని మనస్ఫూర్తిగా మరొకసారి కూడా కోరుకుంటాను. పీఆర్సీ విషయంలో చేయగలిగినదంతా చేశామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇలాంటి ఆర్థిక పరిస్థితుల్లోనూ వారికి చేయాల్సింది చేశామని పేర్కొన్నారు. హెచ్ఆర్ఎస్ ల్యాబుల విషయంలోనూ సానుకూలంగా చేశామని అన్నారు. చర్చల్లో పాల్గొన్న టీచర్ల నేతలు అప్పుడే చెప్పి ఉంటే బాగుండేదని అన్నారు. ఉపాధ్యాయులు అడిగినవి కూడా చేశాం. అందరినీ సంతోషంగా ఉంచాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. కోవిడ్ పరిస్థితుల్లో కూడా 10,000 కోట్లకు పైగా అదనంగా ఖర్చు పెడుతున్నాం. హెచ్ఆర్ఎస్ ల్యాబుల వల్ల 1,300 కోట్ల భారం. భవిష్యత్తులో ఉద్యోగులకు ఏ సమస్య వచ్చినా చర్చించడానికి సిద్ధం. మంత్రుల కమిటీకి ప్రభుత్వం కొనసాగిస్తోంది. మేం ఉద్యోగులను ఏనాడు ఇబ్బంది పెట్టలేదు. ఉన్నదానిలో ఉద్యోగులకు బెస్ట్ ప్యాకేజీ ఇచ్చాం. ఉద్యోగ సంఘాలు మంచిగా సహకరించాలి. ఈ రోజు సుదీర్ఘంగా చర్చలు జరిగిన విషయం ఉద్యోగ సంఘాల నాయకులకు ప్రభుత్వం తరఫున ఏర్పాటైన మంత్రుల కమిటీకి అందరూ గమనించారు. పిఆర్సీ ఏ నేపథ్యంలో ఈసారి 11th పిఆర్సీ ఉద్యోగులకు ఆశించినంతగా మెరుగైంది ఇచ్చినప్పటికీ ఆశించినంతగా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ తగినంతగా లేనందువల్ల వాళ్ళు చెందిన ఆవేదన, అలాగే వాళ్ళ దీనికి సంబంధించిన అసంతృప్తి ఇవి గుర్తించిన తదనంతరం ఏవైతే ప్రతి అంశము రైజ్ చేసిన ప్రతి అంశం మీద లోతుగా చర్చించడం, అలాగే నిర్ణయాలు కూడా జరిగాయి. ఇవన్నీ అందరూ యాక్సెప్ట్ చేసి దానికి సంబంధించిన మినిట్స్ కూడా తయారయ్యాయి. అలాగే ఉన్నంతలో బెటర్ చేయడానికి ఎక్కడ ఇంతవరకు ప్రభుత్వం వైపు నుంచి ఉద్యోగులు కొంచెం అసంతృప్తి చెందినా, అది ప్రదర్శనలకు దారి తీసినా, ఇటువైపు నుంచి ఎలాంటి ఇది చేయకుండా సంయమనంతో వ్యవహరించడం కూడా జనరల్గా ఉద్యోగుల పట్ల ఈ ప్రభుత్వం అప్రోచ్ ఎలా ఉంది అనేది కూడా సూచిస్తుంది. దానివల్ల కూడా ఇది త్వరగా సాల్వ్ కావడానికి దోహదం చేసిందని నేను భావిస్తూ
సీఎం ఎన్ని స్కీములు పెట్టినా ఉద్యోగుల సహకారం అవసరం. ఉద్యోగులు విమర్శించినా మా వల్లే కదా అని అనుకున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అలాగే హెచ్ఆర్ఏకు సంబంధించినంత వరకు గతంలో నిర్ణయించిన ఆఫీసర్స్ కమిటీ రిపోర్ట్ మేరకు ఏదైతే 8, 16, 24 పెట్టాము, దాన్ని ఇప్పుడు ఉద్యోగుల కోరిక మేరకు వాళ్ళు ఒక ప్రాతిపదిక తీసుకొని వీలైనంత వరకు బెటర్ ప్యాకేజీ వాళ్ళని తయారు చేసిన దాని ప్రకారం 50,000 జనాభా కంటే తక్కువ ఉన్నది కనుక 10%, 11,000 సీలింగ్ పెట్టి దానికి. అలాగే 50,000 నుంచి 2 లక్షల వరకు 12%, 13,000 సీలింగ్తో, 13,000 రూపాయల సీలింగ్తో. 2 లక్షల నుంచి 50 లక్షల వరకు 16%, 17,000 రూపాయల సీలింగ్తో, మ్యాక్సిమం సీలింగ్తో. ఈ 13 జిల్లాలకు సంబంధించిన ఇవి కూడా హెడ్ క్వార్టర్స్, జిల్లా హెడ్ క్వార్టర్స్ ఈ 16% దీంట్లో వచ్చే రకంగా కూడా ఒప్పందం జరిగింది. దాన్ని అంగీకరించడం జరిగింది కమిటీ. ఇప్పుడు ప్రకటనలు.